వారాహి లలితాదేవికి సైన్యాధ్యక్షురాలు. లలిత సైన్యంలోని రథ, గజ, తురగ, సైన్య బలాలు అన్నీ వారాహి ఆధీనంలో ఉంటాయి. అందుకే ఆవిడను దండనాథ అన్నారు. ఆమెకు ప్రత్యేక రథం ఉంది. దాని పేరు కిరిచక్రం. ఆ రథాన్ని 1000 వరాహాలు లాగుతాయి. రథసారథి పేరు స్తంభినీదేవి. ఆమె రథంలో దేవతా గణమంతా కొలువై ఉంటుంది. ముఖ్యంగా ఆయుర్వేద మూలపురుషుడైన ధన్వంతరి, దేవవైద్యులైన అశ్విని దేవతలు వారాహి రథంలో ఉంటారు. సప్త మాతృకలలో వారాహి ఒకటి. ఆమెను లక్ష్మీదేవి స్వరూపంగా కూడా కొలుస్తారు. ఆమె వరాహస్వామి అర్ధాంగి. బౌద్ధ మతం వారు కొలిచే వజ్రవారాహి, మరీచి ఆమె ప్రతిరూపాలే. మార్కండేయ పురాణంలోని దేవీ మాహాత్మ్యంలో శుంభ, నిశుంభ వధ కథ ప్రకారం దేవుళ్ల శరీరాల నుండి వారి స్త్రీ రూపశక్తులు ఉద్భవిస్తాయి. శివుడి నుండి శివాని, విష్ణువు నుండి వైష్ణవి, బ్రహ్మ నుండి బ్రహ్మాని, ఇలా వరాహస్వామి నుండి వారాహి ఉద్భవిస్తుంది. వారాహి వరాహ రూపంలో చేతిలో చక్రం, ఖడ్గంతో వర్ణితమైంది. వామన పురాణం, మత్స్య పురాణంలో కూడా వారాహి దేవత ప్రస్తావనలు ఉంటాయి. ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి ఆషాఢ శుద్ధ నవమి వరకు గల తిథుల రాత్రి సమయంలో వారాహి అమ్మవారిని పూజిస్తారు. వీటిని గుప్తనవరాత్రులు అంటారు. అమ్మ స్వరూపాన్ని గమనిస్తే వరాహ ముఖంతో, అష్టభుజాలతో, శంఖ, చక్ర, హల, నాగలి, ముసల, రోకలి, పాశ, అంకుశ, వరద, అభయ హస్తాలతో ప్రకాశిస్తూ మనకు దర్శనం ఇస్తుంది. ఇది మహావారాహి స్వరూపం.